మనం ఈరోజు ప్రవ మేకింగ్ అయితే చూద్దాం. ఫస్ట్ అయితే ప్రవని క్లీన్ చేస్తున్నారు. Twelve seconds later. The next day. మన ప్రభకైతే పసుపు రాసి బొట్టు పెడుతున్నారు అనమాట. మన ప్రవణ అయితే ఈ రోజు నుంచి స్టార్ట్ చేయడానికి కొబ్బరికాయ కొడుతున్నారు. 5 minutes later. ప్రవ కట్టడానికి అంతా రెడీ చేస్తాం. ఇప్పుడు ఈ ప్రవకు మనం కంకరలతో డెకరేట్ చేయాలి. ఈ బల్ల మీదే మన ప్రవని నిలబడతాం. ఆ పైన ఉన్న బద్దలు లూజ్ అయిపోయినాయి అనమాట. అందుకే చూసుకోవచ్చు మా వాడు ఆ బద్దలకి పురుకోసేస్తున్నాడు టైట్ అవ్వడానికి. దీన్నే ఎల్లి కంకర అంటారు. దీంతోనే మన ప్రవంతా డెకరేట్ చేస్తాం. ఆల్రెడీ సగం ప్రవ కట్టేసాం, మీరు చూడొచ్చు. మన అల్లి కంకర్లు అయితే ప్రవ బ్యాక్ సైడ్ ఇలా పురుకొస్తో కడతాం అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్. పిచ్చన్నా, నీ వాల్యుయేషన్ గురించి నీకు తెలియట్లే. నీ దాకెందుకన్నా, ఈ సిటీలో ఏ సెంటర్ లోనైనా సరే నీ ఫోటో పెట్టు, దాన్ని చూడటానికి జనం క్యూలో నిలబడతారు. అదన్న పబ్లిక్ లో నీ ఫేస్ వాల్యూ. ఈ చీరనైతే మన కంకర్ల పైన కడతాం అన్నమాట. మీరు చూడొచ్చు ఆల్రెడీ మా వాడు ఆ చీరను కడుతున్నాడు కంకర్ల మధ్యలో నీట్గా ఉండడానికి. సేమ్ ఇది కూడా కంకర్లు కట్టినట్టే బ్యాక్ సైడ్ కడతాం అన్నమాట. చిలక నవ్వు, చిలక నవ్వు, కళ్ళు కూడా మూసుకుపోతున్నాయి వాడికి. ప్రభ ఫ్రంట్ సైడ్ పువ్వులతో డెకరేట్ చేయడానికి బోర్డు అయితే రెడీ చేస్తున్నారు. మనం రెడీ చేసిన బోర్డుకి పువ్వులు అయితే గుచ్చుతున్నారు. మీరు చూడొచ్చు ఎంత బాగా వచ్చిందో. ప్రవకేయడానికి గజమాలు తీసుకెళ్ళడానికి వచ్చాం. మా ఓడి చూడొచ్చు సింగిల్ హ్యాండ్తో మోసేస్తున్నాడు. ఇప్పుడు మన గజమాలను అయితే ఆటోలోకి ఎక్కిస్తున్నారు. The next day. మన ప్రవకైతే ఒక బద్దికి కంకర వేయాల్సిన చోట నెమలి కన్నులతో డెకరేట్ చేశారనమాట. మన ప్రవ అయితే మొత్తం రెడీ అయిపోయింది. ఇంకా నెమలి కుచ్చులు పసిరికుండా పెట్టేస్తే ప్రవ మొత్తం అయిపోద్ది. ప్రభకి బల్లకి కలిపి పగ్గం కడుతున్నారు. చూసుకోవచ్చు ఆల్రెడీ నెమలి కుచ్చులు అయితే కట్టేసాం. The next day. మన ప్రవ మీదకి దేవుణ్ణి అయితే ఎక్కించాం అనమాట. మన ప్రవ అయితే మొత్తం రెడీ అయిపోయింది. తీర్థానికి వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నాం. మన ప్రవ బ్యాక్ సైడ్ అయితే కళ్యాణ్ బాబు ఫ్లెక్స్ అంటించాం అనమాట. మీరు చూస్తుంది అయితే తల్లి ప్రవ ఇంకా దేవుణ్ణి ఎక్కించలేదన్నమాట. దేవుణ్ణి ఎక్కించడానికి తీసుకెళ్తున్నారు.
మనం ఇప్పుడైతే శివాలయంకి అయితే వచ్చేసాం. తల్లి ప్రభ మీద శివుడి విగ్రహాన్ని పెట్టడానికి అంతా రెడీ చేస్తున్నారు. ఇలా పల్లకీతో శివుణ్ణి అన్ని ప్రభల చుట్టూరు ఊరేగించిన తర్వాత తల్లి ప్రభ మీద పెడతారనమాట. ప్రభ మీదకైతే శివుడి విగ్రహాన్ని ఎక్కిస్తున్నారు. ఆహాహాహా. అందరిని ఒక చోటు చక్కగా చూస్తుంటే ఎంత హాయిగా ఉందో. ప్రభల్ని ఇలా చేలోంచి మోసుకుని తీర్థం జరిగే చోటుకైతే తీసుకెళ్తాం. తీర్థం జరిగే ప్లేస్కి అయితే వచ్చేసాం అన్నమాట. తీర్థంలోకి అయితే మన ప్రవల్ని తీసుకొచ్చేసాం. ఇక్కడ మన ఊరితో పాటు ఇంకో 4 ఊర్ల ప్రవలు కూడా వస్తాయి. అవి మూడేకూరు, నరేంద్రపురం, చిరుతపుడి, పప్పులవారిపాలెం ప్రవలు కూడా వస్తాయి. ఇక్కడ ఉన్న 5 ప్రవలు తల్లి ప్రవలు అన్నమాట. మాలాగే ఆ 4 ఊర్ల ప్రవలు కూడా తీసుకొచ్చి ఇక్కడ ఈ గ్రౌండ్లో పెడతారు. 470 సంవత్సరాల ముందు నుంచే ఇక్కడ ఈ ప్రవల తీర్థం జరుగుతుంది. ఈ 5 ఊర్లు కలిసి చేసుకుంటారు. అందుకే దీన్ని పంచముఖ రుద్రుల ప్రవల తీర్థం అంటారు. మా వాళ్ళు అయితే ప్రభు ముందు డ్యాన్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మా ప్రవణలు అయితే తీర్థం నుంచి ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాం. వచ్చేటప్పుడు ఎలాగైతే పొలాల్లోంచి వచ్చామో సేమ్ అదే రూట్లో మళ్ళీ వెనక్కి తీసుకుని వెళ్తాము. ఊరు వచ్చేటప్పటికి నైట్ అయిపోయింది. ఇప్పుడు తల్లి ప్రవణి శివాలయం దగ్గర వదిలేసి ఎవరి ప్రవణాలు వాళ్ళ ఇదికి తీసుకెళ్ళిపోతారు. మా వీధి వచ్చాక లాస్ట్లో ముందు కాలుతో అయితే ఎండ్ చేస్తాం.